ఓకే. ఈ ఉదయకాలపు ధ్యానం కొరకై మనము బైబిల్ గ్రంథంలో నుండి యోహాను రాసిన 10వ అధ్యాయము కొన్ని వచనాలు మొట్టమొదట 7 నుంచి 10 చదువుకుందాం. తర్వాత మళ్ళీ మొదలు. కాబట్టి యేసు మరల వారితో ఇట్లనెను, మరల గొర్రెలు పోవు ద్వారం నేనే. నాకు ముందు వచ్చిన వారందరూ దొంగలు, దోచుకొని వారునై ఉన్నారు. గొర్రెలు వారి స్వరం వినలేదు. నేనే ద్వారమును. నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన యెడల వాడు రక్షించబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు మేత మేయుచుండును. దొంగ దొంగతనమును, హత్యకు, నాశనం చేయుటకు వచ్చును గాని మరి దేనికి రాడు. గొర్రెలకు జీవం కలుగుటకు, అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చి తిని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. వచ్చుతానని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. ఇక్కడ గొర్రెలు మనకు ఇంతకుముందు కూడా నేను యెహోవా నా కాపరి గురించి చెప్పిన. ఇప్పుడు గొర్రెలు యోహాను, అది దావీదు మహారాజు కీర్తనలో రాసినట్టుగా యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఇక్కడ యేసుక్రీస్తు స్వయాన చెప్తా ఉన్నాడు. ఏంటంటే ఇక్కడ గొర్రెల కాపర్లకి పోల్చండి. అంటే రిలేషన్షిప్ బిట్వీన్ షీప్ అండ్ షెపర్డ్. షీప్ అండ్ షెపర్డ్. కాపరనవాడు గొర్రెలు లేకుండా ఉండలేడు. ఉంటే షెపర్డ్ అన్నారు. ఒకవేళ షీప్ కూడా కాపరి లేకపోతే సంరక్షణ ఉండదు. కాపరి అనేది ఎప్పుడు ఒక సంరక్షకుడు, లేకపోతే భోజనం పెట్టేవాడు, రక్షించేవాడు, తన గురించి కాచేవాడు. షీప్ అనేది ఎప్పుడు వల్నరబిలిటీ. గొర్రెలు ఎటువంటి అంటే తనకు తాను రక్షణ కల్పించుకోలేవు. షెపర్డ్ లేకపోతే గొర్రెలకు రక్షణ లేదు. ఏదో చాలా వల్నరబుల్ యానిమల్. వేరే యానిమల్ కంపేర్ చేస్తే గొర్రె చాలా వల్నరబుల్. ఎప్పుడు తోడేలు వస్తుందో, లేకపోతే ఎప్పుడు కుక్కలు వస్తాయో, ఎప్పుడు ఏమవుతుందో కూడా తెలియదు. తనకు తాను బయటికి పోయి తనకు తాను మేత మేసి రాలేదు. కాబట్టి కాపరి కావాల. యేసు ప్రభు చాలా చోట్ల క్రైస్తవులను కానీ అనే బిలీవర్స్ అనే మనల్ని ఒక కాపరి, గొర్రెలుగా ఈ రిలేషన్షిప్లో ఎక్కువ మనం చూస్తున్నాం. అదే యోహాను 21వ అధ్యాయంలో కూడా, చివరి అధ్యాయంలో కూడా ఒక పేతురుకు చెప్తాడు, నీవు నన్ను ప్రేమిస్తే నా గొర్రెలను గాయం, నా గొర్రె పిల్లలను గాయం, నా గొర్రెలను మేపుము అని అంటాడు. అంటే ఈ విధంగా ఏదైనా ఒక శిష్యునికి కూడా అప్పగించిన పని కూడా గొర్రెలను పోల్చి చెప్తా ఉన్నాడు. అయితే ఇక్కడ గొర్రెలు ఎవరు? యేసు ప్రభు దృష్టిలో గొర్రెలు ఎవరు? గొర్రెలు అని అంటే మనం ఒకవేళ మన విశ్వాసులు, మనకు ఒక రక్షణ కావాలి. ఇక్కడ రెండు చెప్తున్నాడు. ఒక దొంగ వస్తే గొర్రెల దొడ్డిలో దొడ్డి ఓపెన్ చేసి గేటు తీసి, సొంత గొర్రెల కాపరైతేనేమో తడక నుండి ఏదైతే ద్వారం ఉంటుందో అక్కడి నుంచే పోతాడు అది తీసుకొని. కానీ దొంగ ఎప్పుడు వెనక నుండి వస్తాడు, లేకపోతే దారి లేని కాడ దారి తయారు చేస్తాడు. అది దొంగ. అంటే ఇక్కడ ఎప్పుడైనా కూడా యేసు ప్రభు మనలను ఒక బిలీవర్స్గా ఉండి మనం ఆయన రిలేషన్షిప్ ఎట్లా కలిసి ఉండాలి, ఏ విధంగా గొర్రెలకు కాపరి అవసరం, లేకపోతే చెల్లా చెదరైపోతారు. గొర్రెలకు ఏ విధంగానైనా కానీ రక్షణ అవసరం. ఇప్పుడు ఈ అధ్యాయం అంతా ఇప్పుడు మనం కొంచెం చూస్తే దీంట్లో అబౌండెంట్ లైఫ్ అని ఒక టైటిల్ చేసుకోవచ్చు మనం. అబౌండెంట్ లైఫ్ అంటే సమృద్ధి గల జీవితం.
సమృద్ధి గల జీవితం అంటే ఒక యేసు ప్రభువు జీసస్ కేమ్ టు దిస్ వరల్డ్ టు గివ్ ఫుల్ ఆఫ్ లైఫ్, ఫుల్ లైఫ్. ఏదైనా సమృద్ధి గల జీవితం ఇవ్వడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిండు, కానీ ఊరికే కొంత ఇచ్చి కొంత పెట్టుకోవడానికి కాదు. సమృద్ధి ఎక్కడ జీసస్ వాడినా కూడా ఫుల్, ఫుల్ లైఫ్, ఫుల్ లైఫ్. ఎవరికి ఇప్పుడు ఆయన వచ్చింది ఎందుకు? మన ఎరిగిన జీవితాలను చక్కజేయడానికి, గాయపడిన గాయములను వాటిని మాన్పడానికి మనం వచ్చినట్టు మనం చూస్తున్నాం. తర్వాత ఎక్కడైనా అనేకమైన ఆటంకాలు, భూకంపాలు, ఏదైనా డిజాస్టర్స్ జరిగినప్పుడు కూడా వాటన్నిటిని సరిదిద్దడానికి కూడా యేసు ప్రభు వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి క్రీస్తునందు దేవుని బిడ్డలారా, మనం గమనించండి, ఒక రిలేషన్షిప్ బిట్వీన్ షీప్ అండ్ షెపర్డ్, కాపరికి గొర్రెలకు మధ్యలో ఉన్న సంబంధం ఏ విధంగా ఉండాలా? ఒకవేళ మనం బాగా దాన్ని తలంచితే ప్రభు ఏమంటాడంటే, ఏదైతే ద్వారం నుంచి వస్తున్నాడో ఆ ద్వారాన్ని నేనే అంటాడు. ఐఎమ్ ద గేట్, ఐఎమ్ ద గేట్. ఇంకా అనేక చోట్ల నేనే ద్వారమును, నేనే మార్గమును, సత్యమును, జీవమునైనా ఒక చోట చెప్తా ఉన్నాడు. ఇక్కడ నేనే ఆ గేట్, ఐఎమ్ ద గేట్, ఆ ద్వారాన్ని నేనే అని అంటున్నాడు. ఎప్పుడైనా కూడా తన గేట్గా ఎంత ఉంటున్నాడు? తన సొంత గొర్రెలు ఎప్పుడైతే ఆయన లోపటి నుంచి దొడ్డిలో ఉన్నప్పుడు, దొడ్డిలో ఒక బంధించినట్టుగా ఉంటాయి. కాపరికి రాత్రి సంరక్షణ కొరకు దొడ్డి ఉంటుంది, మళ్ళీ దినంలో అవి బయటికి వెళ్ళాలా, మేత మేయాలా. అటువంటి మంచి పచ్చిక బయళ్ళు వీటికి తెలియదు ఎక్కడున్నాయో, కానీ కాపరి వాటిని గొర్రెలను దొడ్డిలో నుండి బయటికి తీసుకెళ్ళి పచ్చిక బయళ్ళలోనికి నడిపిస్తాడు. కడుపు నిండా తినాలని, లేకపోతే ఎక్కడ నీళ్లు ఉన్నాయో అక్కడికి నడిపిస్తాడు. మంచి జలాల యుద్ధకు నడిపిస్తాడు. కాపరి లేకపోతే గొర్రెలు తన ఇష్టానుసారంగా పోయి దొంగల పాలు కావచ్చు. కాపరి ఎప్పుడు తన గొర్రెలకు మంచి ఇవ్వడానికే ప్రయత్నం చేస్తాడు. హీ వాంట్స్ టు గివ్ ద బెస్ట్. మంచి భోజనం పెట్టాలా, మంచి బట్టలు ఇవ్వాలా, మంచి గృహం ఇవ్వాలా, మంచి ఇవ్వాలా అన్న ఉద్దేశంతోనే. కానీ ఒకటి ఏంటంటే, గొర్రెలు ఎప్పుడు తన ఇష్టానుసారంగా ఉండొద్దు. గొర్రెలు బయటికి వెళ్ళినప్పుడు ఆయన స్వరాన్ని వింటున్నాయి, ఎవరి కాపరి స్వరాన్ని వింటున్నాయి. ఎన్ని గొర్రెలు ఉన్నా సరే, నేను కొన్ని చోట్ల అక్కడక్కడ పెద్ద పెద్ద దొడ్ల ఒక 2 కాపర్లు, ఇద్దరు గొర్రెలు ఒక దగ్గర కలిసినా కూడా ఏ కాపరి వచ్చి పిలిస్తే చాలు 1000 గొర్రెలు ఉన్నా కూడా తన గొర్రె సపోర్ట్ చేస్తుంది. అంటే తన గొర్రె తన స్వరాన్ని వింటది. గొర్రెలుగా ఆయన స్వరాన్ని వినడం కూడా మనం మన కాపరి ఆయన స్వరాన్ని వినడం గొర్రెలకు కావలసిన జ్ఞానం. తన స్వరాన్ని ఎప్పుడైతే ఆయన స్వరం వింటున్నామో ఆయనను వెంబడిస్తున్నాం. ఆయన స్వరం వింటలేమో ఆయనను వెంబడించడం కష్టం. ఆయన స్వరాన్ని మనం విన్నప్పుడు సరైన దారిలో వెళ్తున్నాడు. ఎప్పుడైతే ఆయన స్వరం వినకుండా నిర్లక్ష్యంగా ఉంటున్నామో అప్పుడు దుష్టుడు, సాతానుడు వచ్చి మనలను వశపరచుకోవడానికి అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు తోడేలు షేపుల గొర్రె చర్మం ధరించుకొని తోడేళ్ళు కూడా వస్తున్నాయి. అందుకే ఈ చివరి దినాలలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. గొర్రెలు 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 ఎందుకు? యేసు ప్రభు స్వయాన ఇప్పుడు దాదాపుగా యోహాను 10వ అధ్యాయం అంతా యేసు ప్రభు స్వయాన పలికిన మాటలు, స్వయాన ఆయనే పలికిన మాటలు. ద్వారంలో ప్రవేశించేవాడు గొర్రెల కాపరి. ఎవడైతే ద్వారంలో ప్రవేశిస్తాడో విత్ అథారిటీ వస్తాడు. తడక ఏదైతే డోర్ తీసుకుంటారో గేట్ తీసుకొని వస్తాడు. కానీ ఎప్పుడైతే అటువంటి మార్గాన్ని మనం గుర్తుపట్టాలి. ఎవరు? మన కాపరి. ఎప్పుడైతే సరైన ద్వారంలో వస్తున్నాడో ఆయనే మన కాపరి. సరైన మార్గం మనకు చూపిస్తున్నాడో, ఎప్పుడైతే ఆయన మార్గంగా వచ్చి ఆయన గేట్ తీసినప్పుడు ఆ గేట్లో నుండి బయటికి వెళ్ళొచ్చు, బయటికి వెళ్ళి మేత మేయచ్చు, మళ్ళీ లోపలికి రావచ్చు. అందుకే
రావడానికి పోవడానికి బయటికి వెళ్ళి కమ్ అని ఇన్ అండ్ అవుట్ అంటే గోయింగ్ ఫర్ ద పాస్చర్స్, మేత మేయడానికి బయటికి వెళ్తున్నారు, మళ్ళీ తిరిగి రావాలి. క్రీస్తునందు దేవుని బిడ్డలారా గమనించండి, బిలీవర్స్ కొన్నిసార్లు మనం ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా కూడా మన జీవితంలో మనకు ఒక కాపరి ఉన్నాడు. ఆయన మనలను రక్షించి ఏర్పరచుకున్నాడు. ఈ యొక్క గొర్రెలు ఎటువంటి అంటే ఇక్కడ ఆయన చెప్పే గొర్రెలు ఆయన ఏర్పరచుకున్న గొర్రెలు, గొర్రెలు ఏర్పరచుకున్నాడు. మనం ఆయనను ఎంచుకోలేదు, కానీ ఆయన మనలను ఏర్పరచుకున్నాడు. ఎప్పుడైతే ఆయన మనకు రక్షకుడుగా మనల్ని ఏర్పరచుకున్నాడో ఎప్పుడు ఆయన స్వరాన్ని వినాల. కొన్నిసార్లు మొదటి యోహాను 4వ అధ్యాయంలో చూస్తే ఏదైనా ఆత్మరూపంలో వచ్చి కొన్నిసార్లు గలిబిలి చేస్తూ ఉంటారు. గలిబిలి వచ్చినప్పుడు సత్యస్వరూపి అయిన ఆత్మ ఏదో, బ్రహ్మపరచు ఆత్మ ఏదో, అది కూడా కొన్నిసార్లు మనం గమనించాల. అంటే సొంత కాపర్యా లేకపోతే దొంగన, అది గమనించాలి. అప్పుడు ఎప్పుడైతే మనము ఆ కాపరికి అందుబాటులో ఉంటామో, ఆ మన కాపరిని మనం ఎరుగుతామో, ఆయన స్వరాన్ని ఎప్పుడు వింటున్నాం, ఆయన స్వరాన్ని విని ఆయన నడిపింపులో ఆయనను ఫాలో చేస్తున్నాం. ఎప్పుడు ఎక్కడ చాలామంది మనం చూడవచ్చు, గొర్రెలు బయటికి వెళ్ళినాయంటే ముందు కాపరి వెళ్తా ఉంటే కాపరిండే వెళ్తూ ఉంటాయి. ఎందుకు అనంటే ఇంకేం మాట్లాడవు. కాపరి ఎక్కడికి తీసుకెళ్తాడో వాటికి తెలుసు. మంచి పచ్చిక స్థలాలకు మనల్ని తీసుకెళ్తాడు, మన అవసరాలను తీర్చుకోవడానికి, మన శరీర అవసరాలు తీర్చుకోవడానికని ఆ గొర్రెలు అనుకుంటే. అదేవిధంగా మనం కూడా బిలీవర్స్గా మన ఆత్మీయ అవసరాలు తీరాలంటే కూడా మన రక్షకుడు యేసయ్య స్వరం మనం వినాలి. ఆ స్వరాలు ఎక్కడ ఉంటాయి? పరిశుద్ధ గ్రంథం అంతా దేవుని స్వరం. పరిశుద్ధ గ్రంథంలోని మాటలన్నీ దేవుని స్వరాలు. ఏ స్వరం ఏ మాట మనకు ఎటువంటి మార్గదర్శకం ఇస్తుందో అంటే అది మనం గమనించాలి. ఒక్కొక్క మాట దేవుని మాట. ఒక సహోదరుడు అంటాడు, కష్టంలో ఉన్నప్పుడు ఒక వాక్యం చదివి వినిపించినప్పుడు, 91వ కీర్తన చదివి వినిపించినప్పుడు కొన్ని లక్షలు పెట్టినా కూడా ఇటువంటి ఆదరణ మాటలు మనకు దొరకవు. లక్షల విలువైన మాటలు మాకు వినిపిస్తున్నారు. అంటే దేవుని పరిశుద్ధ గ్రంథంలో కూడా ప్రతి మాట విలువైందే. నిర్లక్ష్య పెట్టద్దు, దేవుని మాటలను నిర్లక్ష్య పెట్టద్దు. నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన వాడు రక్షించబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటకు వచ్చు మేత మేయను. ఎవడైనా నా మాట వింటే నేనే ద్వారమని నమ్మితే ఎప్పుడైనా సేఫ్టీ ఉంటుంది. లోపలికి వచ్చినప్పుడు సేఫ్టీ, బయటికి వెళ్ళి మేత మేసినప్పుడు సేఫ్టీ. ఎక్కడైనా సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అని అంటారు. సేఫ్టీ, సెక్యూరిటీ రెండు ఉన్నాయి. మనం ఆయనను నమ్ముకొని ఆయనను వెంబడించడం అంటే, యేసు ప్రభును మనం వెంబడించకుండా మన అనుదిన జీవితంలో మనం రక్షించబడిన అనుకుంటాం, బాప్తీసం తీసుకున్నాం, నాకేం పర్వాలేదు, నేను చర్చ్ మెంబర్ను, నేను ఇది అని అనుకుంటే లాభం లేదు. కానీ ప్రతి దినము ఆయన స్వరాన్ని వినాలి. ప్రతి సమయంలో ఎవ్రీ డే డైనమిక్ ప్రాసెస్. కాపరి వస్తున్నాడు, సాయంత్రానికి దొడ్లో పెడుతున్నాడు, మళ్ళీ ఉదయాన్నే తీసుకొని మళ్ళీ పచ్చిక బయళ్ళకు తీసుకెళ్తా ఉన్నాడు, మళ్ళీ సాయంత్రానికి. ఇది ఒక రొటీన్. అదే విధంగా గొర్రెలుగా పోల్చినప్పుడు వాడు ఒక ఏమంటాడు, రాజమనోహర్ దాస్ అనేటోడు కూడా గొర్రెలు 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 అంటాడు. నిజంగానే మనం గొర్రెలమే, కానీ మన కాపరి ఆత్మీయ తండ్రి, మనం రక్షించిన రక్షకుడు. మనం ఆ గొర్రెలు అనేది ఇంకొకటి ఏంటంటే, గొర్రెల లక్ష్యం ఏంటంటే హంబుల్ యానిమల్, వెరీ డొమెస్టిక్ యానిమల్. చాలా ఇదిగా దాన్ని సాధువు చేయొచ్చు. చాలా సాధువైన జంతువు. ఏ హాని గొర్రె నుండి జరగదు. గొర్రె నుండి హాని అనేది ఎక్కడ జరగదు.
సామాన్యంగా చూస్తుంటే హాని చేయవు. తనకు తానెప్పుడు రక్షణ కావాలని కోరుకుంటది కానీ గొర్రె ఎప్పుడూ ఇంకొకరికి హాని చేయడానికి ప్రయత్నం చేయదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా క్రైస్తవులుగా, విశ్వాసులుగా ఉన్న మనం కూడా ఎవరిని మనము హాని చేయాలని అనుకోం. కానీ ఒకటేందంటే, మనం వెంబడిస్తున్న ఆ యొక్క రక్షకుడిని, మనం వెంబడిస్తున్న ఆ యొక్క కాపరిని, ఆ కాపరత్వంలోనికి వారిని కూడా రావాలని మనం చెప్తాం. అంతేగాని ఎవరిని బలవంతం చేయం. కాబట్టి మనము మనకొక కాపరి ఉన్నాడు. గొర్రె ఎప్పుడు వల్నరబిలిటీ ఉంటది కాబట్టి, గొర్రెకు కాపరి లేని గొర్రె వ్యర్థం అయిపోతది. కాబట్టి మనం ఎప్పుడు ఆయన వెంబడించాలి. ఆయన మాటలు వినాల. ఆయన ప్రేమించే దేవుడు. కాబట్టి మనం కూడా ప్రేమించే స్వభావం మనకు కలగాలని. ఆయన మనలను క్షమించే దేవుడు. కాబట్టి మనం కూడా ఇతరులను క్షమించే శక్తి మనకు కావాలి. అప్పుడు అప్పుడు మనం ఆయన లక్షణాలను కలిగి ఉండడానికి మనం ప్రయత్నం చేయడం మంచిది. ఎందుకంటే మనకున్న కాపరి మనం ఏ విధంగా మనకు నేర్పిస్తున్నాడో ఆ విధంగా ఉండాలి. ఆయన ఏమంటాడంటే, నేను గొర్రెలకు జీవం కలుటకు ఆయన వచ్చింది ఎందుకు? నేను గొర్రెలకు జీవం కలుగుటకు. జీవం కలగడం అంటే అప్పటికి గొర్రెకి జీవం లేదనే అర్థం. కానీ నేను గొర్రెలకు జీవం కలుగుటకు అని అంటే ఈ జీవం, ఈ నీళ్లు తాగువాడు మరలా దప్పికొనడు. అంటే ఈ జీవము, ఆయన ఇచ్చే ఈ జీవము మనలను నిత్య జీవితంలోనికి నడిపిస్తుంది. ఆయన ఇచ్చే జీవం నిత్య జీవం, అబాండెంట్ లైఫ్. అదే 23వ కీర్తన చివరికి ఎటర్నల్ లైఫ్, సమృద్ధి అయిన జీవితాన్ని మనకు నేను ఎల్లప్పుడూ ఆయన ఆయన గృహంలో నివాసం చేసేదను అన్నది. అంటే ఆ విధంగా ఆయన ఇచ్చే జీవితం ఎటువంటిదంటే ఆ జీవము ఎటర్నల్, మళ్ళీ పోయేది కాదు. నిత్య జీవం, ఎటర్నల్ లైఫ్. ఇక్కడ ఆయన జీవాన్ని మనం పొందినప్పుడే మనం ఈ లోకం విడిచినప్పుడు మళ్ళీ నిత్య జీవంలోనికి ప్రవేశించడానికి మనకు అవకాశం దొరుకుతుంది. అంతేకాకుండా ఆయన 2 మాటలు చెప్తున్నాడు అక్కడే, గొర్రెలకు జీవం కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును. అంటే యాక్చువల్గా ఈ అధ్యాయం అంతా థీమ్ ఏంటంటే సమృద్ధి అయిన జీవితం, సమృద్ధి అయిన జీవితం, అబాండెంట్ లైఫ్, అబాండెంట్ లైఫ్. ఈ అబాండెంట్ లైఫ్ మనం కోరుకుంటున్నాం. మనకు సరైన జీవితం లేక ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాం. ఇది సంపాదించాలి, అది సంపాదించాలి, ఇది సంపాదించాలి, ఎన్ని చేసి చివరికి మనం ఏం పొందలేకపోతాం. కానీ ఎప్పుడైతే మనం యేసు ప్రభు యొక్క జీవాన్ని పొంది ఆయన సమృద్ధి గల జీవితాన్ని సమృద్ధిగా కలగడానికి మనం ఎప్పుడైతే ప్రయత్నం చేస్తున్నామో ఆయన గొప్ప దేవుడు, సార్వభౌముడు, సమృద్ధిగా తన ప్రేమతో మనస్ఫూర్తిగా మనకు జీవం అనుగ్రహించి సమృద్ధి అయిన జీవితాన్ని ఇయ్యడానికి మన ప్రభు సమర్థుడు. కాబట్టి క్రీస్తునందు దేవుని బిడ్డలారా గమనించండి, మనం దేని కొరకు, మనం ఎందుకు యేసు ప్రభు గొర్రెల కాపరిగా మనం ఉంచండి. అందుకే ఏ గ్రంథంలో కూడా లేదు. మన క్రైస్తవ పద్ధతిలో ఒక కాపరి అంటారు, పాస్టర్. పాస్టర్ అంటే పాస్టరింగ్ చేపించేవాడు, ఒక పాస్టరింగ్ నడిపించేవాడు. మన రిలేషన్షిప్ ఇట్లా ఉన్నది. క్రైస్తవ చర్చికి పాస్టర్ అంటారు, ఒక కాపరి అంటారు. అంటే ఒక సంఘాలు అన్ని, సంఘంలో ఉన్న ప్రతి బిలీవర్ ఒక గొర్రెలాగా ఇట్లా ఏ విధంగా నడిపించబడాలా, ఏ విధంగా బలపరచాలా, ఏ విధంగా ఉండాలా, బలపరిచి సంఘాన్ని అంతా ఒక వధువుగా తయారు చేయాలి. అది పాస్టర్ల యొక్క డ్యూటీ. ఎప్పుడైతే ఈ యొక్క ఉద్దేశాన్ని మనం పూర్తి చేయమో, దేవుని ఉద్దేశం పూర్తి చేయమో, అది దేవుని ఆజ్ఞకు లోబడినట్టు కాదు. మనం అనేక సార్లు మనం ఆజ్ఞలు, ప్రతి చోట ఆజ్ఞపూర్వకమైన వాగ్దానాలు కూడా ఉంటాయి.
అది గమనించాలి. ఆజ్ఞాపూర్వకంగా ఆజ్ఞలు అంటే మనకి ఇస్తాడు అని కాదు. అదే ఒక ఆజ్ఞ కూడా ఉంటది. దానికి ఆజ్ఞాపూర్వకమైన వాగ్దానాలు మనం నమ్మాలి. గ్రహించాల. ఆత్మశక్తి మనకు పొందాల. అది దేవుని స్వరమే. కాపరి తన గొ గొర్రె తన కాపరి స్వరము ఎరుగును. గొర్రె తన కాపరి స్వరం ఎరుగును. క్రీస్తునందు దేవుని బిడ్డలారా గమనించండి. ఎప్పుడు మన స్వరం మనం ఎప్పుడు మన రక్షకుని స్వరం మనం గమనించి ఆయన్ను వెంబడించాలి. ఆయన్ను వెంబడించడమే క్రైస్తవులు అంటే క్రీస్తును వెంబడించడమే. క్రీస్తు మాటలు గైకొని ఆయన మాటల ప్రకారం మనం నడవడమే. కాబట్టి పరిశుద్ధమైన దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా మనకు ఎప్పుడు ఒక జ్ఞానాన్ని ఇస్తున్నాడు. సరైన ఈ మాటలను అర్థం చేసుకోనేంత జ్ఞానం మనకు కావాలి. జస్ట్ టు అండర్స్టాండ్, టు ఫాలో జీసస్, టు అండర్స్టాండ్ అండ్ టు the Holy Spirit guidance, to anoint the Holy Spirit, anointing. ఇవన్నీ పొందడానికి మనం ఆయనను వెంబడించినప్పుడు మనం అన్ని పొందగలుగుతున్నాం. ఆయన వెంబడించకపోతే, ఆయన మాట వినకపోతే, ఆయన మాటలు గ్రహించకపోతే మనం ఏమి పొందలేము. ఎప్పుడైతే ఆయన స్వరాన్ని మనం విని ఆయన వెంబడించినట్టయితే మనకు జీవం కలుగుతుంది. అది నిత్య జీవం. అదే సమృద్ధి అయిన జీవితం, అబాండెంట్ లైఫ్. మనం ఈ ఉదయకాలం మనం అందరం మనం పరీక్షించుకొని మనకు అటువంటి జీవం కావాలా. దేవునికి మన కాపరికి మనం ఒక గొర్రె వలె మన జీవితం అంతా వల్నరబిలిటీ ఉంది. ప్రభువా నీవు తప్ప నాకు ఎవరు సహాయం లేరు. కాబట్టి మనం ఆయన సహాయం అడిగి ఆయన్ను వెంబడించినట్టయితే ఆయన మనకి ఎల్లప్పుడూ జీవము, సమృద్ధి అయిన జీవితం, అది ఆత్మీయంగా కావచ్చు, శారీరకంగా కావచ్చు, ఏ విధమైన జీవితమైనా కూడా మనకు సమృద్ధిగా దయచేయుటకు ఆయన సమర్థుడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఈ యొక్క జ్ఞానంలో నడిపించి మనం ఆయన స్వరం ఎల్లప్పుడూ వినుటకు సరైన జ్ఞానమును అనుగ్రహించును గాక. ఆమేన్.